హైటెన్షన్ వైర్లు తగలడంతో ఒక లారీ పూర్తిగా దగ్ధమైంది. ప్రస్తుతం అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. టపాసుల లోడుతో వెళ్తున్నటువంటి లారీ కొత్తూరు పోలీస్ స్టేషన్ పరిధిలో హైటెన్షన్ వైర్స్కి తగలడంతో ఒక్కసారిగా పేలిపోయింది. మొత్తం క్రాకర్స్ ఉండడంతో ఆ లోడ్ అంతా కూడా క్రాకర్స్ లోడ్ కావడం, హైటెన్షన్ వైర్స్తో వెంటనే మంటలు అంటుకోవడంతో ఒక భీకరమైనటువంటి శబ్దం, పేలుడు అక్కడ సంభవించినట్టుగా తెలుస్తోంది. ఆ చుట్టుపక్కల ప్రాంతం అంతా కొన్ని వందల మీటర్ల వరకు ఆ శబ్దం వినిపిస్తే ఆ ప్రాంతం అంతా కూడా పూర్తిగా నల్లటి పొగ మబ్బులతో కమ్ముకుపోయినట్లుగా తెలుస్తోంది. కొత్తూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఒక్కసారి మీరు ఆ విజువల్స్ చూడండి. ఒక లారీ లోడ్ నిండా కూడా క్రాకర్స్ ఉంటే సహజంగా మనం ఒక 1000 వాల లాంటిది కాలిస్తేనే కొద్దిసేపు ఆ ప్రాంతం అంతా మొత్తం పొగ, ఆ స్మెల్ అదంతా ఉండిపోతుంది. మనం అక్కడ గాలి పీల్చలేము, కంఫర్టబుల్గా ఉండలేము. అలాంటిది ఒక లోడ్ నిండా క్రాకర్స్ ఉంటే ఎంత భయంకరంగా ఉంటుంది పరిస్థితి అనేది ఒక్కసారి మీరు ఊహించుకోవచ్చు. అండ్ ఒక్కసారి ఆ విజువల్స్ చూడండి, మీకే అర్థమవుతుంది. అప్పుడప్పుడు ఇలాంటి ఘటనలు మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా పెద్ద పెద్ద లోడ్స్తో తీసుకువెళ్ళేటువంటి ఏదో ఒక వస్తువుల్ని తీసుకువెళ్ళే సమయంలో ఈ హైటెన్షన్ వైర్స్ అవి ఒక్కొక్కసారి సాగిపోయి కిందకి రావడము, లేదంటే లోడ్ హైట్ చాలా ఎక్కువగా ఉండడం లాంటి కారణాలతో అనుకోకుండా ఆ వైర్స్కి తగిలి ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. అయితే క్రాకర్స్తో ఉన్నటువంటి లారీ అవడంతో మరింత నష్టం అక్కడ మనకు కనిపిస్తోంది. ఆ చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా పూర్తిగా పొగతో కమ్ముకుపోయింది. ఆ వాసన, పొగ అంతా కూడా. అండ్ కొన్ని చాలాసేపు, ఆల్మోస్ట్ గంట కంటే ఎక్కువసేపే ఆ క్రాకర్స్ కాలుతూ ఉండడాన్ని అక్కడ స్థానికులు గమనించారు. మీరు ఆ విజువల్స్లో కూడా చూడొచ్చు. కొన్ని వందల మీటర్ల వరకు ఆ ఇంపాక్ట్ కనిపిస్తుంది. ఆ లారీ అంతా కూడా పూర్తిగా దగ్ధం అయిపోవడాన్ని మీరు చూస్తున్నారు. చివరికి బూడిద తప్ప ఏం మిగలని పరిస్థితి. ఆ విజువల్ నేను మీకు మరింత క్లియర్గా ఆడియోతో పాటు ఒకసారి మీకు వినిపిస్తాను. జస్ట్ టేక్ ఎ లుక్. అయిపోయిందా? ఈ హ్యాపీ దీపావళి. రేంజర్ ఆఫీస్ మహేశ్వరంకి వెళ్ళి వచ్చిందా? ఈ ఘటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి పవన్ మనతో జాయిన్ అవుతున్నారు. పవన్, కొత్తూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. అసలు ఈ ఘటన ఎలా జరిగింది, అలాగే ప్రజెంట్ కండిషన్ ఏంటి? మాకు కనిపిస్తున్న విజువల్స్లో ఆ క్రాకర్స్ కాలుతూ ఉండడం కనిపిస్తూనే ఉంది. చాలాసేపటి వరకు అవంతా అలాగే కాలుతూ ఉన్నట్లుగా తెలుస్తోంది. సో వాట్ ఈస్ ద ప్రజెంట్ కండిషన్ దేర్? మరికొద్ది క్షణాల్లో మళ్ళీ పవన్తో నేను మాట్లాడే ప్రయత్నం చేస్తాను. లైన్ డిస్కనెక్ట్ అయింది. సో ఇంకా డీటెయిల్స్ తెలియాల్సి ఉంది. అసలు ఆ లారీ ఎవరిది, ఎక్కడి నుంచి ఆ క్రాకర్స్ తీసుకొస్తున్నారు, ఎక్కడికి తీసుకువెళ్తున్నారు అనే డీటెయిల్స్ ఇంకా మనకు తెలియాల్సి ఉంది. ఎంత నష్టం చోటు చేసుకుని ఉండొచ్చు అనేది మనం ఊహించవచ్చు. ఒక లారీ నిండా క్రాకర్స్, కొన్ని లక్షల రూపాయల క్రాకర్స్ అక్కడ కాలిపోయాయి, కాలి బూడిదైంది. ఇన్ఫ్యాక్ట్ మోర్ దాన్ 1 crore లాస్ జరిగి ఉండే అవకాశం కనిపిస్తుంది. కొన్ని లక్షల రూపాయల క్రాకర్స్, అలాగే లారీ పూర్తిగా దగ్ధం అయిపోవడాన్ని మనం చూడొచ్చు. అయితే ఆ లారీలో మరి ఉన్నవాళ్ల పరిస్థితి ఎలా ఉంది, అసలు ఈ ఇన్సిడెంట్కి ఎగ్జాక్ట్ రీజన్ ఏంటి? కొన్ని చోట్ల ఈ వైర్స్, ఎక్స్టెన్షన్ వైర్స్ అన్నీ కూడా సాగిపోయి ఉండడమో, లేదంటే పోల్ ఏదైనా కిందకు వచ్చి ఉండడం లాంటి కారణాల వల్ల కూడా ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. పవన్ మనతో జాయిన్ అయ్యారు. పవన్, ఎలా జరిగింది అసలు ఈ ఘటన? ప్రజెంట్ కండిషన్ ఏంటి? ఎస్ నందు, రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం పెంజర్ల గ్రామ శివారులో టపాసుల లోడుతో వెళ్తున్న లారీకి పైనున్న హై టెన్షన్ విద్యుత్ వైర్లు తగలడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగడం జరిగింది. మంటల్లో లారీలో పూర్తిగా దగ్నమైపోవడం జరిగింది. దాంట్లో ఉన్న టపాసులు పేలడంతో ఈ మంటలు పెద్ద ఎత్తున ఎగిసిపడతా ఉన్నాయి. ఘటనా స్థలానికి ఫైర్ ఇంజన్లు అన్ని కూడా చేరుకొని మంటల్ని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అప్పటికే లారీ పూర్తిగా దగ్నమైపోవడం జరిగింది. ఈ టపాసులన్నీ కూడా శివకాశి నుంచి ఈ టపాసులు లోడుతో మహేశ్వరంకి వెళ్తుండగా ప్రమాదం అయితే కట్ అయింది. పవన్, ఎస్, శివకాశి నుంచి టపాసులు లోడుతో వెళ్తుండగా ఈ ఘటన అయితే జరగడం జరిగింది. కానీ ఇక్కడ
కొన్ని విషయాలు అయితే కొన్ని ట్రాఫిక్ ఉందంటూ ఏదైతే డ్రైవరు కొంచెం చిన్నపాటి నిర్లక్ష్యం వల్ల ఇదంతా జరిగిందంటూ కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఆ హైవే పై వెళ్తున్న సమయంలో భారీ ఎత్తున ట్రాఫిక్ ఉండడంతో దీన్ని డైవర్ట్ చేయడానికి ఒక ఊర్లో విలేజ్ మార్గాన్ని ఎంచుకొని ఆ డ్రైవర్ వెళ్ళడం జరిగింది. సామాన్యంగా చూస్తూ ఉంటాం విలేజ్ లో కొంత మేరకు వైర్లన్నీ కూడా కింది నుంచి రోడ్డు మధ్యలోంచి అస్తవ్యస్తంగా వెళ్తూ ఉంటాయి. అలాంటి సందర్భాల్లో ఈ హై లోడ్ తో ఉన్న లారీ ఆ ఊరిలోంచి వెళ్లడంతో ఒక్కసారిగా పైన ఉన్న వైర్లు విద్యుత్ షాక్ తగిలి చిన్నపాటి స్పార్క్స్ అంటుకొని ఒక్కసారిగా లోపల ఉన్న టపాసులన్నీ అంటుకొని ఈ భారీ పేలుడికి ప్రమాదానికి అయితే గురి కావడం జరిగింది. శంషాబాద్ కొత్తూరు నుంచి వెళ్తున్న సుమారుగా 132 కిలోవాట్ సామర్థ్యం కలిగిన విద్యుత్ తీగల కింద ఈ లారీ వెళ్తుండగా ఈ ప్రమాదం అయితే జరిగినట్టుగా తెలుస్తా ఉంది. డ్రైవర్ ఇది గమనించకుండా కొద్ది దూరం వెళ్లేసరికి అప్పటికే పైన మంటలన్నీ అంటుకోవడం ఉండడం జరిగింది. గమనించుకొని అలర్ట్ అయ్యి మంటలు ఆర్పే సమయానికి లారీ మొత్తం కూడా ఈ మంటలు వ్యాపించడం జరిగింది. పూర్తిగా ఆర్పడానికి ఎన్ని ప్రయత్నం చేసినా కూడా కొన్ని నిమిషాల వ్యవధిలోనే పూర్తిగా లారీ మొత్తం దగ్నం అయిపోవడం జరిగింది. కానీ ఇక్కడ అదృష్టవశాత్తు ఎవరికి కూడా ప్రాణ నష్టం జరగలేదు. కానీ ఈ టపాసుల పేలుళ్ల తాకిడికి చుట్టుపక్కల అందరూ కూడా భయాందోళన గురవడం జరిగింది. ఎవరు కూడా అంటే సుమారు ఒక లడి అంటే ఒక 100 వాల 2000 వాల పేలిస్తేనే అందరు కూడా చెవులు మూసుకొని దూరంగా వెళ్ళిపోతుంటారు. అలాంటి పెద్ద లారీ నిండా సామాగ్రి ఒక్కసారిగా పేలడంతో అందరూ కూడా రోడ్ల నుంచి ఇళ్ల దగ్గర నుంచి అందరూ కూడా పరుగులు తీయడం జరిగింది. ఇలాంటి లోడ్ తీసుకెళ్తున్న వెహికల్స్ అన్ని కూడా కంటైనర్ లారీలో తీసుకెళ్లాలి. కానీ ఇక్కడ ఒక లారీలో పెట్టి దానిపైన ఒక టర్బన్ క్లాత్ లాంటిది కట్టి తీసుకెళ్లడంతో ఇలాంటి ప్రమాదం జరిగినట్టు కూడా ఫైర్ సేఫ్టీ సిబ్బంది చెప్తా ఉన్నారు నందు. ఇప్పుడు మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చాయా? మరి ఆ చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా పొగ అదంతా కనిపిస్తూ ఉంది. అండ్ చాలా సేపటి వరకు ఆ క్రాకర్స్ కాలుతూ ఉన్నాయని కూడా చెప్పినట్లుగా తెలుస్తుంది కదా. ప్రజెంట్ పూర్తిగా అదుపులోకి వచ్చినట్లేనా? ప్రస్తుతానికైతే ఫైర్ సేఫ్టీ సిబ్బంది అందరూ కలిసి కూడా వారి కృషి మేరకు మొత్తం కూడా మంటల్ని అదుపులోకి తీసుకురావడం జరిగింది. కానీ కొంత మేరకు ఇంకా లారీ పార్ట్స్ ఏవైతే ఉంటాయో లారీ కింద ఇంజన్ పార్ట్స్ కావచ్చు, ఇటు టైర్లు కావచ్చు, అవన్నీ కూడా ఇంకా మండుతూనే ఉన్నాయి. కానీ చుట్టుపక్కల నివాసాలు ఏవైతే లారీ హైవే పై కనుక మంటలు అంటుకుంటే ఇది కనుక వెహికల్స్ ని దూరంగా డైవర్ట్ చేయొచ్చు. కానీ ఆ లారీ ట్రాఫిక్ ని డైవర్ట్ చేయడం కోసం ఊర్లోకి రావడం అంటే గ్రామం రూపంలో నుంచి రూట్ లోంచి అలా టోల్ ప్లాజా తప్పించే ప్రయత్నం చేయడంతో ఈ ప్రమాదం జరిగింది. కానీ అదృష్టవశాత్తు చుట్టుపక్కల ఉన్న వారికి ఎవరికి కూడా ఏం కాలేదు. కానీ దట్టమైన పొగదాటికి అందరూ కూడా కాస్త సొమ్మసిల్లినట్టుగా తెలుస్తా ఉంది. కానీ ప్రస్తుతానికైతే మంటల్ని పూర్తిగా పోలీసులు ఫైర్ సేఫ్టీ సిబ్బంది అండ్ పోలీసుల సమక్షంలో మొత్తం అదుపులోకి తీసుకురావడం జరిగింది. డ్రైవర్ ని అదుపులోకి తీసుకుని ప్రజెంట్ విచారిస్తా ఉన్నారు నందు. రైట్ థ్యాంక్ యూ పవన్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. అయితే అదృష్టవశాత్తు ఎవరికి ప్రాణ నష్టం జరగలేదు. అక్కడ ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు లోపల ఉన్నటువంటి క్లీనర్ అండ్ డ్రైవర్. అయితే హైవే మీద ట్రాఫిక్ ఎక్కువగా ఉందనో లేదంటే అధికారులు ఆపుతారన్నటువంటి కారణంతోనో నిబంధనలు పాటించకపోతే లోపల నుంచి విలేజ్ రోడ్లోంచి వెళ్తున్నట్లుగా తెలుస్తుంది. సహజంగా హైట్ చాలా ఎక్కువగా ఉంటాయి. హై టెన్షన్ వైర్స్ హైట్ ఆన్ అన్ యావరేజ్ 6 మీటర్స్ హైట్ వరకు ఉండడం మనం చూస్తూ ఉంటాం. అంటే అప్రాక్సిమేట్లీ మనకి ఈ లోడ్స్కి ఎక్కడ కూడా లోడ్స్ హైట్ అంతా కూడా లారీస్కి సంబంధించిన లోడ్స్ ఇవన్నీ కూడా అరౌండ్ 4 to 5 మీటర్స్ లోపే ఉంటాయి. అలాగే ఈ హై టెన్షన్ హైట్ అనేది అరౌండ్ 6 మీటర్స్ ఉంటుంది. 6.1, 6.2 మీటర్స్ వరకు కూడా ఉంటూ ఉంటాయి. అప్రాక్సిమేట్లీ ఒక 20 ఫీట్ వరకు హైట్ ఉండే అవకాశం ఉంటుంది. సో ఖచ్చితంగా ఇలా లారీలకి హై టెన్షన్ వైర్స్ తగలడం అనేది ఉండదు. అందులోనూ విలేజ్లో లోపల ఉండేటువంటి చిన్న చిన్న హౌసెస్కి కనెక్ట్ అయ్యేటువంటి కనెక్షన్స్ అయితే మేబీ కొన్నిసార్లు అటు ఇటుగా ఉండొచ్చేమో. బట్ హై టెన్షన్ వైర్స్ ప్రాపర్ మెయింటెనెన్స్ ఖచ్చితంగా ఉంటుంది. హైట్ తక్కువగా ఉండే అవకాశం అయితే ఉండదు. అయితే ఇక్కడ ఈ లారీలో లోడ్ ఎక్కువగా ఉన్నట్లుగా తెలుస్తుంది. మనం సహజంగా సమ్మర్స్ టైంలో స్పెసిఫిక్గా చూస్తూ ఉండొచ్చు. చాలా సందర్భాల్లో వరిగడ్డి తీసుకువెళ్ళేటువంటి లారీలు కాలిపోయాయనో లేదంటే కాటన్తో వెళ్ళేటువంటి లారీలు కాలిపోయాయనో పొట్టుతో వెళ్ళే లారీలు కాలిపోయాయనో మనం వింటూ ఉంటాం. ఎందుకంటే వాళ్ళు హైట్ పెద్దగా పట్టించుకోరు. ఎంత హైట్ వేస్తున్నాం ఏంటి అనేది పట్టించుకోకుండా వీలైనంత ఎక్కువగా లోడ్ తీసుకువెళ్ళాలన్న ఆశతో ఎక్కువ హైట్లో ఈ లోడ్స్ని వేస్తూ ఉంటారు. ఏదైతే రిస్ట్రిక్టెడ్ హైట్ ఉందో దానికంటే కూడా చాలా ఎక్కువగా దాంట్లో లోడ్ చేసి తీసుకువెళ్తూ ఉంటారు. ఆ టైంలో ఈ వైర్స్కి తగులుతూ ఉంటాయి, వాటి వల్ల ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ కూడా అదే జరిగింది అంటున్నారు. లోడ్ ఎక్కువగా ఉండడం, హైవే మీద మాత్రమే వెళ్లాల్సినటువంటి లారీ లోపలికి ఈ చిన్న చిన్న రూట్స్లోకి వన్ వే రోడ్లోకి వెళ్ళడం, ఆ టైంలో ఆ పైన ఉన్నటువంటి ఆ టర్బైన్ క్లాత్ అంతా కూడా వెళ్ళి ఈ వైర్స్కి తగలడంతో ఇంత పెద్ద ప్రమాదం చోటు చేసుకుంది అంటూ చెప్తున్నారు. దీనికి సంబంధించి విచారణ చేస్తున్నారు. ఈ లారీ అసలు ఎవరిది, అలాగే
ఎలా ఎందుకు వచ్చారు ఈ రోడ్లోకి అనే వివరాలను ఇప్పటికీ కనుక్కుంటున్నట్లుగా తెలుస్తోంది. ప్రాణాపాయం లేకపోవడంతో కొంతవరకు ఊపిరి పీల్చుకున్నప్పటికీ ఇంత భారీ నష్టాన్ని ఇప్పుడు ఎలా పూడ్చుకోబోతున్నారు అనేది ఒకటైతే, ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా తీవ్రంగా పొల్యూషన్తో ఇబ్బంది పడే పరిస్థితి ఇప్పుడు కనపడుతుంది. ఆ స్మోక్ అంతా పోవడానికి అట్లీస్ట్ ఒక 2 to 3 days ఆఫ్ టైం పట్టే అవకాశం ఉంది. ఒక లోడ్ ఆఫ్ క్రాకర్స్, ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లుగా ఒక 10,000 వాలా లాంటిది ఏదన్నా పెడితేనే ఆ 1000 వాలాకే మనకి చాలా టైం వరకు ఆ ప్రాంతం అంతా స్మోక్ స్మెల్ ఒక డిస్కంఫర్ట్ ఉంటుంది. ఆ పొల్యూషన్ మనం ఫీల్ అవుతూ ఉంటాం చాలా ఎక్కువగా. అలాంటిది ఒక పెద్ద లారీ నిండా క్రాకర్స్ కాలిపోతే ఒకేసారి ఎంత పొల్యూషన్ వస్తుంది, ఎంత పొగ వస్తుంది అనేది మనం ఊహించుకోవచ్చు. చుట్టుపక్కల కొన్ని 100 మీటర్ల వరకు ఈ పొల్యూషన్ ఎయిర్ అంతా కూడా పొల్యూట్ అయినట్లుగా కనపడుతుంది. వీ కెన్ సీ ఇన్ దట్ విజువల్స్. ఒకసారి మీరు చూడొచ్చు. దీనికి సంబంధించి ఇప్పుడు విచారణ చేస్తున్నారు, అన్ని పర్మిషన్స్ ఉన్నాయా లేదా, అలాగే చర్యలు తీసుకునే అవకాశాలు చాలా క్లియర్గా కనపడుతున్నాయి. అండ్ మరొకసారి నేను ఆ విజువల్స్ మీకు మరింత క్లియర్గా చూపించే ప్రయత్నం చేస్తాను. జస్ట్ టేక్ ఇట్. కొంచెం ఉండేదంట నీళ్ళు 148 plus student-led startups, 11 exited startups, 12 cash flow positive startups. KL deemed to be university. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీక్ కారణమైంది.